నాది గంగవరం మండలం. అలాగే మీ వైరవరం మండలం కాబట్టి మండల అధ్యక్షుడు విష్ణు గారు, మళ్ళీ ముత్యాల గారు, పుంజ ముత్యాల గారు రంపతోడవరం నుండి, అలాగే పాపారావు గారు కూడా మా గంగవరం మండలమే, జడే బర్రమావిడి. అలాగే నేను గంగవరం గురగుమ్మి లోత భారతి గారు, వీరి పరిచయం మార్గర వైరవరం మండలం. నేను స్కూల్లో చేసిన పేరు ఎదుర్ల సత్యవతి, జగడపాలెం గ్రామం, ఎర్రగొండ పంచాయతీ, వైరవరం మండలం, మండల ప్రధాన కార్యదర్శి. జై శ్రీరామ్, అది అల్లగడ్డ, వైరవరం మండలం. నా పేరు రాజశేఖర రెడ్డి కాకూరి. నేను కూడా యువజన అధ్యక్షుడు. జై శ్రీరామ్, నా పేరు కిరణ్, వైరవరం పూర్తి అధ్యక్షుడు. మేమందరం భారతీయ జనతా పార్టీ నుండి వచ్చామన్నమాట. మోడీ గారు ఉన్నారు కదా, మన ప్రధానమంత్రి గారు తెలుసా, మన బియ్యం వస్తున్నాయా అందరికి ఉచితంగా వస్తున్నాయి లేదా, ఇంటికి మనిషికి 5 కేజీల. అవి ఎప్పుడు కరోనా టైం నుండి వస్తాయి. అవునా, బియ్యము మన కరోనా టైం నుండి ₹1 కూడా మీరు ఇస్తున్నారా? ఫ్రీగా ఫ్రీయే కదమ్మా. అదే అవి ఏమ్మా, రైస్ అయితే ఫ్రీ. ఇంకా ఇది వరకు ₹1 ఇచ్చేవాళ్ళు, ఆ రూపాయి కూడా లేకుండా మోడీ గారు మొత్తం ఉచితంగానే మనకు బియ్యం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే కరోనా టైంలో ఎందుకు మొదలు పెట్టారు? కరోనా టైంలో మనం ఎవరు బయటకు వెళ్ళే వాళ్ళం కాదు కదా. బయటకు వెళ్తే మనకెక్కడ కరోనా వస్తుందో, మళ్ళీ పనులు లేకలితో ఉంటారు, ఇబ్బంది అవుతుందని ఆ టైంలోని మోడీ గారు ఏం చేశారంటే, ఆయన కూడా మనలో నుండి మన కష్టాల నుండి వచ్చిన మనిషే. పెద్ద కోటీశ్వరుడి నుండి రాలేదు, లేకపోతే డబ్బున్న వ్యక్తి కాదు. మన కష్టాల నుండి మనం ఎలా ఉన్నామో ఆ పరిస్థితుల నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి, మన ఆకలి అంత తెలిసిన వ్యక్తి కాబట్టి, మా ప్రధానమంత్రి గారు ఆకలితో వీళ్ళు ఉండకూడదు అనేసి ప్రతి ఊరు, ప్రతి దేశం, మన దేశంలో ఎంతమంది అయితే పేదరికంగా ఉన్నారో అందరికీ మనిషికి ఫ్రీ రైస్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికి ఇంకా కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నారు జరిగింది. అలాగే మనకి ఉపాధి హామీ పని ఉందా? ఉపాధి ఉందా? పని ఉందండి, రోజుల పని రోజులు పెంచారు కదా, 120 రోజులు చేశారు. అది కూడా మనకి సెంట్రల్ దగ్గర నుండే వస్తున్నది. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చిన స్కీమ్ ఉపాధి హామీ. అలాగే మన ఆడవాళ్ళకి గ్రూపులు ఉన్నాయమ్మా, మీకు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయా? డ్వాక్రా గ్రూపులు కూడా అక్కడ నుండి వస్తున్న అమౌంట్స్ నడుస్తున్నాయి. అలా శ్రీనిధి, మళ్ళీ ఇవి ఏంటది మహిళా గ్రూపులు, ఉపాధి హామీలు, మనకి స్వచ్ఛ భారత్ బాత్రూములు, పిఎం యోజన ఇల్లులు ఉన్నాయా? గృహాలు వచ్చినాయా మీ ఊరికేమన్నా? వచ్చినాయా? అవి కూడా సెంట్రల్ నుండి మోడీ గారు వచ్చినాయి. అవి ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రతి చివర ఇప్పుడు మండలానికి కానీ, దేశానికి కానీ, లేకపోతే జిల్లాకి కానీ చివరి గ్రామాలు, మేము ఊరు నెత్తుకుంటే ఎందుకు వచ్చాము? మేము దూరంగా చివరున్న కష్టమైనా నష్టమైనా మాకు ఊరు తెలియకపోయినా సరే నెత్తుకుంటూ ఎందుకు వచ్చామంటే, మాకు పంపించారు ఏంటంటే చివరి గ్రామాలు అభివృద్ధికి నోచుకోవు, అంతే కదా. మీకేం వస్తున్నాయో ఏం తెలియదు కదమ్మా. ఇప్పుడు అంటే చేశారు కాబట్టి ఫోన్ కొంచెం సిగ్నల్ ఉంటే ఉండొచ్చు, కానీ మనకి సిగ్నల్ లేని గ్రామాలు కూడా చాలా ఉన్నాయి మన ట్రైబల్ ఏరియాలో. కాబట్టి అలాంటి ఏరియాలు ఏమైనా ఉంటే చూడండి, వాళ్ళ ఊరు మీరు వెళ్ళండి, వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకోండి, ఆ సమస్యల్ని బయటికి తీసుకురండి, దాని పరిష్కార మార్గదిశగా మనం నడవాలి. చివర ఏదైతే ఉన్న వ్యక్తికి కూడా మోడీ గారు ఏవైతే ఫలాలు ఇస్తున్నారో మనకి, ఇప్పుడు మేము చెప్పాం కదా, అవి కూడా రైతు భరోసాలు వస్తున్నాయా? రైతు అమౌంట్ 6,000 పడి ఇది వరకు డైరెక్ట్ అకౌంట్ లో వేసేవారు కదా. మోడీ గారు డైరెక్ట్ మీ అకౌంట్ లోనే ఈకేవైసీ చేయించుకుంటే మీ అకౌంట్ లోనే పడతాయి డబ్బులు.
మధ్యలోనే ఇటు పోవడానికి లేకుండా ప్రతి రైతుకి మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి. అవి కూడా మోడీ గారు డైరెక్ట్ వేరేగా పంపిస్తే వాళ్ళు మళ్ళీ వేరేలా చెయ్యొచ్చు అనేసి ప్రతి రైతు అకౌంట్లో వేయడం జరుగుతున్నది. మీకు 6,000 అది కూడా ఇప్పుడు పెంచారు. ఇప్పుడు 8,000 10,000 చేశారు. ఆ డబ్బులు కూడా మేము క్లియర్గా కనుక్కొని మళ్ళీ వచ్చి మీకు మళ్ళీ చెప్తాం. ఇప్పుడు మళ్ళీ పెంచడం జరిగింది. ఎవరికైనా కానీ ఆ అమౌంట్ కానీ రాకపోతే మీరు చెప్పొచ్చు మాకు రైతులు మాకు ఆ డబ్బు మాకు రావట్లేదు అని మీరు చెప్తే మేము పేరు రాసుకుంటాం. దానికి ఏం చేయాలన్నది మేము దాని గురించి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎక్కడైనా కనుక్కొని మేము అది మిగతా వాళ్ళకి కూడా వచ్చేటట్టు చూస్తాము. అలాగే ఏవైతే పథకాలు ఇన్ని పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలు డైరెక్ట్గా మీకు అందుతున్నాయా లేదా ఒకసారి ప్రతి ప్రజా దర్బార్ అంటే ప్రజా దర్బార్ మండలంలోనే హెడ్ క్వార్టర్లో పెట్టొచ్చు. కానీ మీరు అంత దూరం రావాలంటే కష్టమే కదా. మండల స్థాయి వరకు మండలం ఐరావరం మండలం అక్కడ ఉంది. మీరు రావాలంటే ఎంత ఇబ్బంది, మీ అందరూ రావాలంటే ఇబ్బందే కదా, ఇబ్బంది అండి. అందుకోసం మాదే మోడీ గారు మాకు ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు మన దగ్గరకు కాదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, ఏమున్నాయి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా. ఇంటింటికి జల్ జీవన్ మిషన్ కూడా సెంట్రల్ స్కీమ్ ఇది. ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండాలి అనేది, వాళ్ళకి నీళ్లు ఉండాలి. ఆడ మనిషికి బాత్రూమ్కి వెళ్ళాలంటే బయటకు వెళితే మనం 10 సార్లు మగవాళ్ళు వెళ్తుంటే లేవడం మనకు ఆత్మకి వాళ్ళకి కూడా ఇబ్బందికరం అనేసి ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ అని ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండాలి. మోడీ గారు ఎప్పుడు 2014లో ప్రధానమంత్రి అయ్యారు. ఆయన పరిపాలన బాగుంది. మీకు అందరికీ యూట్యూబ్లు ఫోన్లు ఉన్నాయమ్మ, కుర్రలకి వస్తాయా? వస్తాయి కదా. ఇప్పుడు వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి కదా. ఎంతమంది చచ్చిపోతున్నారా లేదా? వాళ్ళంత మంది పిల్లలు చచ్చిపోయి అన్ని పట్టుకుని ఎటళ్లలో తెలియదు. ఎక్కడికి వెళ్ళా కొండల మీద వేసేస్తున్నారు, ఊర్ల మీద వేసేస్తున్నారు, బాంబులు అన్ని మీద వేసేస్తున్నారు. కానీ పడిపోయింది. జాగ్రత్త ఉండండి మీరు కూడా. అసలు ఎక్కడ జాగ్రత్త మనకి ఎక్కడ పడుతుందో ఎలా తెలుసు. కాబట్టి అటువంటి యుద్ధాలు జరగకుండా ఈ రోజు మనం మోడీ గారు ఎలా ఉన్నారో తెలుసా? మనకు ఒక గన్మేనో లేకపోతే మనకు ఒక సెక్యూరిటీ గార్డు లాగా ఉన్నారు మన దేశానికి ప్రజలు. మనము ప్రశాంతంగా నిద్రపోతాం, భోజనం చేస్తే చీకటి అయితే నిద్రపోతాం. కానీ ఆయన అలా నిద్రపోరు. 2 గంటలు 3 గంటలు మాత్రమే నిద్రపోతారు. అర్థమైందమ్మా? 2 గంటలు 3 గంటలు మాత్రమే నిద్రపోయి నా దేశం కోసం నేనేం చెయ్యాలి, నిరంతరం ఆలోచన, నా పౌరులు నా బిడ్డలు వీళ్ళకి నేనేం చెయ్యాలన్నది దాని మీద దృష్టి పెడతారు. ఈ రోజు మోడీ గారిని కన్నెత్తి ఒక మాట అనాలన్నా, కన్నెత్తి చూడాలన్నా వేరే దేశాలు భయపడుతున్నాయి. మనం ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే ఆయన అక్కడ ఉండబట్టి. అమ్మో మోడీ గారి జోలికి వెళ్ళకూడదు, ఎవరి జోలికి వెళ్ళినా మోడీ గారు మొన్న ఇరాన్ దేశం యొక్క అధ్యక్షుడిని చంపేశారు. అర్థమైందమ్మా? అలాగా ఒక పెద్ద నాయకుల్ని చంపేస్తే అల్లకల్లోలం అయిపోతుంది మనకి. నిజమే కదా? పెద్ద కరెక్ట్ లేకపోతే మన ఊరేమవుతుంది? మన ఊరికి ఒక పెద్ద ఉంటారు కదమ్మా. ఆ ఊరు ఆ పెద్ద అమ్మా మనకి ఆ ఊరు పెద్ద కదా, మనకి దిశానిర్దేశం చేస్తాడు. ఒరే ఇవాళ పండుగ చేసుకుందాం, అందరికి చెప్పండి. ఇవాళ మన పప్పు పండుగ ఉంది, ఇవాళ రాజుల బాబు పండుగ ఉంది, ఇవాళ కొత్తుంది, ఈ చిక్కుడు కొత్తుంది, ఈ కొత్తుంది అని మనం చెప్పాలంటే పెద్ద చెప్తారు ముందు మనకి. నలుగురికి చెప్పి రండి అని అతను చెప్తారు. కాబట్టి మనం ఈ రోజు ఆ పండుగలు చేసుకుంటాం. అతను ఏ రోజు చేద్దామంటే ఆ రోజు మనం అందరం కూర్చొని పలానా రోజు బాగుంటుంది ఆ రోజు చేద్దామని మనం చెప్పుకుంటాం. అలాగే మన ఊరికే ఒక పెద్ద ఉన్నాడు, మరి మన దేశానికి ఒక పెద్ద ఉండాలి కదా, ఉండాలండి. అది కూడా కరెక్ట్ అయిన నాయకుడు ఉండాలి కదా. ఇప్పుడు కరెక్ట్ గా పని చేసేది. ఈ రోజు ఇంత గ్రామానికి కరెంటులు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఇంత దూరం వస్తున్నాయంటే ఆయన ఇచ్చిన ఏవైతే పథకాలు చివర గ్రామం చివర విలేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి నేను ఇచ్చే ఫలాలు అందాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఏదో వెళ్ళాము ఇచ్చేసాము, నలుగురికి ఇచ్చేసాము, వాళ్ళు 10 మందిలో ఒక నలుగురికి ఇచ్చేసి 10 మందికి రాసేసుకున్నాము, అది కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి నా యొక్క ఫలాలు అందాలి. ఇది భారతీయ పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి ఈరోజు మేమందరం మీకు తెలిసినా తెలియకపోయినా మేమేంటంటే అందరం కూడా ఆ పార్టీలో పనిచేసే వ్యక్తులం.
అందరం మనమే, మేమేం కొత్త మనుషులం కాదు. మన దగ్గర నుండి మేమే ఊర్లు చెప్పలేము, ఇక్కడ ఊర్లో కాదు మనం చెప్పింది. మా ఊళ్ళో కాదు, పక్క ఊరు అవ్వచ్చు, ఇంకో ఊరు అవ్వచ్చు, అంతే. అందరం మనం అంతా ఒకటే. కాబట్టి ఏదైతే అభివృద్ధి ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశంగా మనది ఉంది. కాబట్టి ఈరోజు మోడీ గారే మన దేశానికి ఈగ వాలకుండా అక్కడ నిరంతరం నిద్రపోకుండా కాపాడుతున్నాడు. కాబట్టి మొన్న కాశ్మీర్లోని మనోళ్ళు సరదాగా బాగుందని ఇలాగే కొండలు ఉన్నాయి బాగున్నాయి అని ఒక 30 ఫ్యామిలీలు వెళ్ళినాయి సరదాగా. ఉగ్రవాదులు ఏం చేశారు, నువ్వు హిందువా అనేసి ఆడోళ్ళు ఉండగానే వాళ్ళ భర్తల్ని చంపేశారు. ఆడోళ్ళు ఉండగానే వాళ్ళ భర్తల్ని కాల్చి చంపారు వాళ్ళ ఎదురుగుండనే. అయితే అతను ఊరుకోలే. ఎందుకు, మన దేశంలో ఒక్కడైనా సరే ఒక్కడికైనా అన్యాయం జరిగితే ఎందుకు ఊరుకోవాలి అని ప్రధానమంత్రి ఎన్నో కోట్ల మందికి 121 కోట్ల మందికి చూసుకొని రావాలి. కానీ అక్కడ 30 మందికి కీడు జరిగింది కదా, ఆడబిడ్డలకి తన నుదుటిన పూర్తిగా పోయింది కదా. వెంటనే ఎవరైతే వాళ్ళని చంపారో వాళ్ళని పరిగెట్టి మట్టు పెట్టించారు, ఆర్డర్ ఇచ్చేసారు, కాల్ చేసేసాడు మిలిటరీకి. ఎవరైతే తన బొట్టు తెలిపారో వాళ్ళ బతకూడదు, భూమి మీద ఉండకూడదు, వెంటనే వాళ్ళని అంతం చెయ్యాలి అనేసి ఆ యొక్క కక్షను సాధించి తీసుకొని ఆ బిడ్డలి భక్తులకి ఆత్మశాంతి కలిగించారు. అది నాయకుడి లక్షణం. అలాగా మన గురించి ఎవరు నిలబడ్డారు. కాబట్టి మేమేంటంటే అవన్నీ మీకు అర్థం అవ్వదు. కాబట్టి మనందరం కూడా మనం అర్థం చేసుకొని, ఇంకా టైం వస్తుంది ఫస్ట్. కాబట్టి మీరు కూడా దృష్టి పెట్టండి. మేడం వచ్చింది ఎక్కడి నుంచో మాకు ఏదో చెప్పింది అనుకుంటా. ఫోన్లు ఉన్న కుర్రోళ్ళు కూడా ఫోన్లు చేస్తే అన్నీ తెలుస్తాయి. మేము చెప్పింది కాకుండా వాళ్ళు కూడా ఫోన్లు మీకు ఉన్నాయి కదా, సిగ్నల్స్ వస్తాయి. దేశంలో ఏం జరుగుతుంది ఏంటనేది అంత ముందుకు జరుగుతాయి. చాలా పథకాలు ఉన్నాయి. మళ్ళీ వచ్చిన తర్వాత మిగతా అన్నీ చెప్తాం. మీకు ఏ పథకాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీకు సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. ఏమన్నా మన ఊరికి ఏమైనా కావాలా, ఏం కావాలి, ఏది వేస్తే బాగుంటుంది, ఊరి సమస్య, మన సమస్య కాదు, ఊరికి ఏ సమస్య ఉందో అది మీరు ఏమైనా చెప్పగలిగితే మేము రాసుకొని పైకి తీసుకెళ్ళి మేము అక్కడ ఫాలోఅప్ చేస్తాం. ఆఫీసర్లు మీరు డైరెక్ట్ వెళ్ళలేరు కాబట్టి మీరు వచ్చినా పర్లేదు, మేడం మేము వస్తాం మీతో పాటు అక్కడికి 10 రోజు మీరు వెళ్ళే రోజు అంటే రావద్దు. లేదు మీరు రాలేరు కాబట్టి మీ తరఫున మేము తీసుకెళ్ళి ఇప్పుడు మన ఏమైనా సమస్యలు ఉంటే అవి నెరవేర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సరేనమ్మా. ఈ అందరినీ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు. మా వాళ్ళు కూడా చిన్న విషయాలు ఏమైనా ఉన్నా చెప్తారు అమ్మా. రేషన్ కార్డు లేవా మీ ఊరికి? అది ఎన్ని సంవత్సరాలు పక్కనండి వండ వలన ఇబ్బంది అయిపోతుందండి. అది తమ్ము తక్కువ పడిన వాళ్ళకే బియ్యం అవుతున్నాయి, లేకపోతే ఇబ్బంది ఎక్కడెక్కడ చెప్తారు ఎవరు మటన్ దేవుని పంచాయతీ ఆ కార్డు ఇక్కడ మార్పించుకోవచ్చు, పెట్టండి. అదే నెంబర్ ఇక్కడికి వస్తుంది. ఈ మండలానికి ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటే ఇక్కడ అయినాయి ఆధార్ కార్డు ఓటకు ఉందండి. రేషన్ కార్డులో అయ్యే ఉన్నాయి. ఎంతమందికి రావట్లేదో చెప్తే చెప్తారండి. అవుతుందండి 15 సంవత్సరాలు బట్టి. చెప్పు లేచి చెప్పు.
ఇంకేంటి మరి కొత్త వీధుల్లో కరెంట్ ఒకటి లేదన్నారు, రోడ్డు ఒకటి మంచినీరు కొరత. మూడు వీధులు మరి మీ ఆధార్ కార్డు ఆ ఊర్లో ఉంది, ఈ ఊర్లో ఉంది. ఆధార్ కార్డులు అన్నీ ఇక్కడ మారిపోయినాయండి. మార్చుకున్నామండి అందరు. మరి ఆధార్ కార్డు ఉంటే మీకు రేషన్ కూడా సరే. అదే ఇప్పుడు కొత్త వీధి వాళ్ళకి ఆ సమస్య ఉంది, ఇది రేషన్. ఇక్కడ ఈ వీధి వాళ్ళు ఎవరైనా మాట్లాడలేదు మరి. అక్కడ రైల్వే సమస్యలు ఉన్నాయి, కరెంట్ సమస్యలు ఉన్నాయి, రోడ్ సమస్యలు ఉన్నాయండి అక్కడ. అది రాసలే మరి ఆ వీధికి. మరి మీకు కిసాన్ వస్తుందా? మీకు 6,000 రూపాయలు మోడీ గారు వేసి డబ్బులు వస్తున్నాయి లేదా? కొద్ది మందికి వస్తున్నాయండి, కొద్ది మందికి ఇంకా కొంతమంది వరకు ఆ వీధి వరకు రావు. అది ఆ అమౌంట్ రాని వాళ్ళు కూడా పేర్లు ఇచ్చుకోండి. ఎవరైనా సంతకాలు చేయగలిగిన వాళ్ళు ఉండి చెయ్యండి. దానికి కూడా లెటర్, అది ఇంపార్టెంట్. అయ్యి మోడీ గారు కంపల్సరీగా మన రైతులకు ఇవ్వాల్సినవి. అవి రాకపోతే రాలేదని చెప్పండి. 10,000 రైతులకి వీధుల వరకు రాయాలండి. కొత్త వీధి అన్నారు కదా, కొత్త వీధి అన్నారు. అక్కడ రేషన్ కార్డు ఇష్యూ, కరెంట్ ఇష్యూ, రోడ్డు రాసిన తర్వాత మంచినీటి సదుపాయం కూడా తాగునీటి సమస్య. అదే మంచినీరు నీరు, రేషన్, రోడ్డు, కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇంకోటి మూల కారణం ఏంటంటే రిమార్క్ కూడా రాయండి. డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. రిమార్క్ ఏంటంటే వాళ్ళకి రాకపోవడానికి గల కారణం ఏంటి? వలస వచ్చారు. అదే డబల్ ఎంట్రీ ప్లస్ వలస డబుల్ ఎంట్రీ వల్ల ఏదో డిలీట్ చేయాలండి. డిలీట్ చేయాలి, అదే డిలీట్ చేయాలి. ఇష్యూ రాసుకుంటాం, కన్ఫర్మ్ రాసుకుంటాం. ఈ సమస్య మనకు పరిపూర్ణంగా అర్థమైతే ఆ సంబంధిత ఆఫీసర్తో క్లియర్గా మాట్లాడాలి. ఇప్పుడు మనకు సమస్య అర్థం కాకపోతే అనుకోండి, రావట్లేదని అంటే ఎందుకు రావట్లేదు అంటే మన దగ్గర సమాధానం ఉండదు. మనం మధ్యవర్తులే కదా, డైరెక్ట్ ఇప్పుడు వైరావరం మండలం వచ్చారండి. ఇంతకు ముందు కొయ్యూరు మండలం, కొయ్యూరు అనేది వైజాగ్. అక్కడ నుంచి వలస వచ్చారు ఇక్కడికి 8 కుటుంబాలు. అక్కడ ఇబ్బందిగా ఉండేదమ్మా మీకు. అక్కడ 3 సార్లకి ఇక్కడ వచ్చేసండి. ఆధార్ ఇప్పుడు ఎలాగున్నాయి? 20 సంవత్సరాలు అండి. మరి మీరు ఎక్కడికి వెళ్ళి అడగలేదా ఆఫీసులో? కాదమ్మా, మీరు మార్చుకోవడానికి వెళ్ళారు కదా. అక్కడికి మార్చుకోవడానికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పారు వాళ్ళు? మార్చుకుంటే పొలిటికల్ ఇష్యూ అండి. ఎందుకంటే అదే చెప్తారు అది పొలిటికల్ ఇష్యూ. గతంలో ఏం జరిగిందంటే ఈ వ్యక్తుల్ని ఊటుగా వాడుకోవడం వరకే, అక్కడ నుంచి ఏం చేయాలి. ఇప్పుడు ఏంటి, నేనున్నాను, నేను ఎమ్మెల్యే కావాలి, లేకపోతే ఈ మండల పార్టీ ప్రెసిడెంట్ కావాలి, వీళ్ళు ఊటు నాకు కావాలి. అంతేగాని వీళ్ళకి నీరు లేదా, కరెంట్ లేదా, అది నాకు క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఏం చెప్తారంటే అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల పక్కన వీళ్ళ పేర్లు ఈ జిల్లాలో రాయించుకుంటారు. ఓటైతే వేయాలి. ఇప్పటికి ఎంతో మంది అయ్యారండి. ఇంకా ఖతాలు చెప్పి వెళ్ళిపోతారు తప్ప ఖతాలు అయితే సరిగా ఇంత మంది వచ్చి చెప్పారు కానీ ఎవరు కూడా పని చేసి
ఈ ఏరియాలో అయితే ఎక్కడ చేసి చెప్పాలి కనబడాలి. మీరు మాట్లాడుతున్నారు ఫైనల్ గా మాట్లాడాలి. ఫైనల్ లో మీరు బాగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చెప్పండి. వీడియో తీసుకుంటాం. ఆధార్ డబుల్ ఎంట్రీ ఇయ్యరు, ఐడి ఇది ఆధార్ ఒకటి ఉంటే ఇంకో ఆధార్ ఇవ్వడానికి అవ్వదు. ఇప్పుడు ఎందుకంటే ఫింగర్ ప్రింట్ మీద నడుతుంది కదా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఆన్లైన్ కాబట్టి అది అది ఇంకోటి యాక్సెప్ట్ చేయాలి.